ఐ డ్రాప్స్. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఐ డ్రాప్స్ ఎలా వేసుకోవాలి? పెద్దల్లో అయితే మనము కొంచెం హెడ్ వెనక్కి టిల్ట్ చేసి ఈ లోవర్ లిడ్ ఏదైతే ఉందో కింద కనురెప్ప ఓపెన్ చేసి చిన్న శాక్ లాగా ఏర్పడిన తర్వాత దాంట్లో ఒక చుక్క వేసి కాసేపు కన్ను మూసుకొని ఇక్కడ కొంచెం జెంటిల్ ట్యాప్ చేసుకుని అలా ఉంటే ఒక 30 సెకండ్స్లో ఐ డ్రాప్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది. పిల్లల్లో ఏం చేయాలి అంటే పిల్లల్ని పడుకోబెట్టేసి వాళ్ళు కన్ను మూసుకొని ఉన్నప్పుడైనా పర్లేదు, నిద్రపోయినప్పుడైనా పర్వాలేదు, ఈ చిన్న కొలికిల్లో ఒక చిన్న డ్రాప్ వేసి వదిలేస్తే వాళ్ళు ఓపెన్ చేసిన ఆ రిఫ్లెక్స్ తోటి ఓపెన్ చేసిన వెంటనే ఐలిడ్ ఓపెన్ అవుతుందో వెంటనే లోపలికి డ్రాప్ వెళ్ళిపోతుంది. సో బలవంతంగా ఫోర్స్ఫుల్గా వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. తర్వాత చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఒక డ్రాప్ కాకుండా 2 డ్రాప్స్ వేస్తే తొందరగా ఎఫెక్ట్ వస్తుందేమో అని చెప్పి. మన కంట్లో ఒక డ్రాపే సరిపోయేంత స్పేస్ ఉంటుంది. సో రెండో డ్రాప్ మనం వేస్తే ముందున్న డ్రాప్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక డ్రాపే వేయండి. బయట దొరికే హెర్బల్ డ్రాప్స్ కాకుండా మెడికల్ షాపుల్లో దొరికేది అది తెచ్చి వాడండి. ఒకళ్ళకి ఇచ్చిన డ్రాప్స్ ఇంకొకరు తీసుకొచ్చి వాడడం అలా చేయకండి. డ్రాప్ ఓపెన్ చేసిన తర్వాత 1 మంత్లో ఏదైనా యూజ్ చేసేసి తర్వాత పడేయండి. ఉంది కదా అని చెప్పి తర్వాత వేస్తే అది కంటామినేట్ అయిపోయి ఉంటుంది. అది ప్రమాదకరం. ఎప్పుడు అలా చేయొద్దు.